హలో ఫ్రెండ్స్, మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి జరుగుతున్న కుంభమేళ మహాకుంభమేళ ఇది ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. అందుకనే అన్ని కుంభమేళాలతో పోల్చితే ఈ మహాకుంభమేళకి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. కేవలం భక్తులే కాదు, ఎందరో బాబాలు కూడా ఈ కుంభమేళకు వస్తూ ఉంటారు. ఆ బాబాల్లో అప్పుడప్పుడు కొంతమంది వింత బాబాలు కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో కుంభమేళలో బాగా పాపులర్ అయిన కొంతమంది వింత బాబాల గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ వింత బాబాల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ కుంభమేళ ఎలా స్టార్ట్ అయింది, దీన్ని ఎందుకు జరుపుకుంటారు, అసలు ఈ కుంభమేళ వెనకున్న హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకుంటారు. ఆ శక్తిని తిరిగి పొందాలంటే వాళ్ళకు అమృతం అవసరం. దీనికోసం వాళ్ళు క్షీరసాగర మధురాన్ని పూనుకుంటారు. దీనికి గాను వాళ్ళ శత్రులైన రాక్షసుల సహాయం వాళ్ళకు అవసరం అవుతుంది. అమృతం లభించిన తర్వాత ఇరు వర్గాలు సమానంగా పంచుకుందాం అనే ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. అయితే అమృతం ఉండే కుంభ అంటే అమృతం ఉండే కుండ కనపడగానే వారి మధ్య పోట్లాట అనేది మొదలవుతుంది. ఈ పోట్లాట 12 రాత్రులు 12 పగళ్ళ వరకు జరుగుతుంది. అంటే మన దృష్టిలో 12 సంవత్సరాల పాటు ఈ అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్యలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఆ అమృత కుంభాన్ని తీసుకుంటారు. రాక్షసుల నుంచి ఆ కుంభాన్ని మళ్లించే ప్రయత్నం చేసే సమయంలో కొన్ని అమృత బిందువులు నేల మీద పడిపోతాయి. అలా పడిన ప్రదేశాలే హరిద్వార్, ఉజ్జయిని అండ్ నాసిక్ అని చెప్పుకుంటారు. యాక్చువల్గా కుంభమేళని 4 రకాలుగా జరుపుకుంటారు. మొదటిది సాధారణ కుంభమేళ. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. రెండోది అర్ధ కుంభమేళ. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ణ కుంభమేళ. ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటూ ఉంటారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మహాకుంభమేళ. ఇది 12 పూర్ణ కుంభమేళలు పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థలాలను బేస్ చేసుకుని ఈ కుంభమేళ వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళని నాసిక్లో జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళని ప్రయాగలో నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళని జరుపుతారు. సో ఇలా ప్రతిసారి సూర్యుడు, చంద్రుడు, బృహస్పతిని ఆధారంగా తీసుకుని ఏ ప్రదేశంలో కుంభమేళని నిర్వహించాలో డిసైడ్ చేస్తారు. సో ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో అక్కడ నదిలో స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలన్నీ కడగబడతాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అన్ని తీర్థయాత్రలతో పోలిస్తే ఈ కుంభమేళను చాలా అంటే చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఈ కుంభమేళలో అనేక మంది సాధువులు, సన్యాసులు హాజరవుతూ ఉంటారు. అలాగే పురాతన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఈ సాధువులందరూ కూడా కాషాయ వస్త్రాన్ని ధరించి ఒంటి నిండా విభూతిని పూసుకుంటూ ఉంటారు. ఈసారి జరుగుతున్న మహాకుంభమేళ అలహాబాద్లోని ప్రయాగ్లో జనవరి 19న స్టార్ట్ అయింది. అండ్ ఇది ఫిబ్రవరి 26వ తారీఖున ఎండ్ అవబోతుంది. సో ఇది కుంభమేళ హిస్టరీ. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి కొంచెం షార్ట్గా చెప్పేశాను. అండ్ ఈసారి జరుగుతున్న కుంభమేళ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ముందు జరిగిన కుంభమేళలతో పోలిస్తే ఈసారి కుంభమేళలో కొంతమంది వింత బాబాలు వచ్చారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు వాటికి కూడా వచ్చుంటారు. బట్ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కాబట్టి ఎందరో వింత వింత బాబాలు ఇక్కడికి హాజరయ్యారు. సో ఆ వింత బాబాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 చోటు బాబా. ఇతని పేరు గంగాపురి మహారాజ్, కానీ అందరూ పిలిచేది మాత్రం చోటు బాబాని. 3 అడుగుల 8 అంగుళాలు ఎత్తుండే ఈ బాబా అస్సాం నుంచి ఈ కుంభమేళకి అటెండ్ అవ్వడానికి వచ్చాడు. కేవలం హైట్ తక్కువ ఉంటే అందులో ప్రత్యేకత ఉందని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు. నిజానికి ఇతను ఫేమస్ అయింది తన హైట్ వల్ల కాదు, 32 సంవత్సరాల రికార్డు వల్ల. ఇంతకీ ఆ రికార్డు ఏంటో తెలుసా? ఈ చోటు బాబా గత 32 సంవత్సరాల నుంచి అసలు స్నానమే చేయట్లేదంట. దీనికి కారణం తను చేసుకున్న ప్రతిజ్ఞ ఏదైతే ఉందో అది నెరవేరకపోవటమే అంట. నెక్స్ట్ ఐఐటిఎన్ బాబా. ఇతని పేరు అభయ్ సింగ్. ఇతను ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీర్గా తన స్టడీస్ని పూర్తి చేశాడు. కెనడాలో తన జాబ్ని మానేసి మరీ ఇండియాకు వచ్చి సాధువుగా మారిపోయాడు. ఇలా బాబాగా మారిన ఇతను ప్రజెంట్ సోషల్ మీడియాలో ఐఐటిఎన్ బాబాగా బాగా ఫేమస్ అయిపోయాడు. చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన బాబాల గురించి మీరు ఎక్కడా కూడా వినిండుకుపోవచ్చు. బట్ ఈ ఐఐటిఎన్ బాబా గురించి మీరు సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఎక్కడొక చోట వినే ఉంటారు. మరి అంతలా ఫేమస్ అయ్యాడు ఈ ఐఐటిఎన్ బాబా. నెక్స్ట్ కబూతర్ వాలే బాబా. ఇతని పేరు మహాంత్ రాజ్పురిజీ మహారాజ్.
బట్ ఈ పేరు కంటే కబూతర్ వాలే బాబా అంటే అందరూ గుర్తుపడతారు. ఈ బాబా స్పెషాలిటీ ఏంటంటే ఇతని తల మీద ఎప్పుడూ కూడా ఈ పావురం ఉంటుంది. అండ్ ఈ పావురాన్ని ఇతను స్పెషల్గా ఈ 2025 కుంభమేళకి ట్రైన్ చేసి తీసుకుని వచ్చిందైతే కాదు. దాదాపుగా ఈ పావురం అతని తల మీద గత 9 సంవత్సరాల నుంచి ఉంటుందంట. రియల్లీ స్ట్రేంజ్ కదా. ఇంకా ఇలాంటి వింత బాబాలు ముందు ముందున్నారు, వెయిట్ చేయండి. నెక్స్ట్ చాయ్ వాలే బాబా. ఇతని పేరు దినేష్ స్వరూప్ బ్రహ్మచారి. ఈ పేరుతో కంటే చాయ్ వాలే బాబా అంటే ఇతన్ని చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. ఇతనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే అసలు ఇతను ఫుడ్డే తిండు, ఓన్లీ టీ మాత్రమే తాగుతూ ఉంటాడు. డైలీ ఇతను 10 కప్పుల టీతో తన కడుపుని నింపుకుంటూ ఉంటాడంట. కొంతమంది చెప్పిన దాని ప్రకారం అయితే ఇతను గత 40 సంవత్సరాల నుంచి కేవలం టీతోనే తన జీవనాన్ని సాగిస్తున్నాడంట. అలాగే ఇతనిలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదే ఫ్రీ ఎడ్యుకేషన్. ఎస్, మీరు వింది కరెక్టే. ఇతను ఫ్రీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తాడు. అండ్ అది కూడా ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి. ఎస్, కరెక్ట్గానే ఉన్నారు. ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి ఇతను కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తన వాట్సాప్ గ్రూప్ ద్వారా స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తూ కోచింగ్ని ఇస్తూ ఉంటాడు. రియల్లీ గ్రేట్ కదా. నెక్స్ట్ రుద్రాక్ష బాబా. మహంత్ వశిష్ఠ్ గిరి మహారాజ్, ఆల్సో నోన్ యాజ్ రుద్రాక్ష బాబా. ఈసారి కుంభమేళలో మేజర్ అట్రాక్షన్ని గ్రాస్ప్ చేసిన బాబాల్లో ఈ రుద్రాక్ష బాబా కూడా ఒకరు. ఇతను ఫేమస్ అవడానికి కారణం అతను ధరించిన ఆ రుద్రాక్ష కిరీటమే. ఈ కిరీటం దాదాపుగా 45 కేజీలు బరువు ఉంటుందంట. తన శరీరం మొత్తం కూడా దాదాపుగా 1,25,000 నుంచి 2 లక్షల రుద్రాక్షలతో నింపేసుకున్నాడు. ఇతను శివునికి పరమ భక్తుడు. రుద్రాక్షని శివుని కంటి నుంచి వచ్చిన బిందువు అని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో టీయర్స్ ఆఫ్ లార్డ్ శివ అంటే శివుని కన్నీటి చుక్కలు తన ఒంటి నిండా నింపుకుంటే తన ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి ఈ రుద్రాక్ష బాబా తన బాడీ మొత్తాన్ని రుద్రాక్షలతో నింపేసుకున్నాడు. నిజంగా 45 కేజీల బరువు తల మీద పెట్టుకున్నాడంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ కాంటేవాలే బాబా. ఇతని పేరు రమేష్ కుమార్ మాంజీ. కాంటేవాలే బాబాగా ఇతను బాగా ఫేమస్. ఎన్నో కుంభమేళలకి ఇతను అటెండ్ అవడం జరిగింది. అతను ముళ్ళ మీద పడుకోవడం చూసి జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత ఆ కాంటేవాలే బాబా పైన చల్లుతూ ఉంటారు. బట్ అతను ఎప్పుడూ కూడా అతనికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయలేదు. అండ్ అన్ని కుంభమేళల్లాగే ఈసారి కూడా మహాకుంభమేళకి కాంటేవాలే బాబా అటెండ్ అయ్యాడు. కానీ ఒక లేడీ అతని దగ్గరికి వచ్చి తన దగ్గర పడి ఉన్న కాయిన్స్ని తనకి ఇవ్వమని చెప్పి అడిగింది. దాన్ని నేను నోట్స్గా చేంజ్ చేసి నీకు ఇస్తాను, నాకు ఇవ్వు అని చెప్పేసి అతను అడిగింది. ఆ టైంలో అతను తనకి పిల్లలున్నారని ఈ డబ్బు తనకు కావాలన్నట్టు అడిగాడు. దీంతో ఆమె వెంటనే చూసావా సాధు అంటున్నాడు పిల్లలు అంటున్నాడు అని చెప్పి దొంగ బాబా కింద చిత్రీకరించడానికి ఆమె ప్రయత్నాలు చేసింది. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమెకి సపోర్టుగా వీడియోస్ తీస్తూ మాట్లాడారు. ఇలా ఆమెతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడంతో కాంటేవాలా బాబా ఆ కుంభమేళ నుంచి వెళ్ళిపోయాడు. బట్ సోషల్ మీడియాలో చాలా మంది ఆమె చేసిన ఆ పనికి ఆమెను తిడుతూ కాంటేవాలా బాబాని సపోర్ట్ చేశారు. అలా ముళ్ళ మీద పడుకోవటం నీ వల్ల అయితే నువ్వు ఒకసారి పడుకో అని చెప్పేసి ఆమెను రివర్స్లో తిట్టడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రజలందరూ తనకు సపోర్ట్ చేయడంతో ఆ కాంటేవాలా బాబా మళ్ళీ కుంభమేళకి అటెండ్ అయ్యాడు. చెప్పాలంటే ఈ బాబాలందరిలో నాకు కాస్త బాధగా అనిపించింది మాత్రం ఈ బాబా గురించే. ఎందుకంటే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేం. అలాంటిది అన్ని ముళ్లపైన అతను అంతసేపు పడుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. నీకు అది కష్టంగా అనిపిస్తే నువ్వు సపోర్ట్ చేయి, లేదంటే చూసి చూడనట్టు వెళ్ళిపో. అంతేకాని కావాలని అతని పైన బురద చల్లటం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా డబ్బుల్ని డిమాండ్ చేసింది తెలియదు. జనాలు తనపైన జరిగిన ఆ డబ్బుని తను తీసుకుని ఉపయోగించుకుంటున్నాడు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బాబా దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రబ్రీ బాబా. ఇతని పేరు శ్రీ మహానంద్ దేవగిరి, కానీ ఇతన్ని అందరూ రబ్రీ బాబా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మహాకుంభమేళకి వచ్చిన భక్తులకి స్వీట్స్ని పంచిపెట్టి అందరి జీవితంలో తీపిని నింపాలన్న గొప్ప గెస్చర్తో ఇతను చేసిన ఈ సేవ అందరినీ ఆకట్టుకుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు కొన్ని వేల మంది భక్తులకి ఇతను ఉచితంగా రబ్రీ స్వీట్ని తయారు చేసి పంచుతున్నాడు. ఇతను చేసిన ఈ గొప్ప గెస్చర్కి గాను సోషల్ మీడియాలో అందరూ తనని ప్రశంసలతో ముంచేస్తున్నారు. నెక్స్ట్ ది టైర్లెస్ బాబా, భవన్దేర్ బాబా. ఇతను ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 కిలోమీటర్లు కాలినడకలే నడుస్తూ సనాతన ధర్మం గురించి బోధిస్తూ ఉంటాడు. దేవుళ్ళని డిస్రెస్పెక్ట్ చేసే ఇన్సిడెంట్స్ మీద ఇతను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే భక్తి పేరుతో
బీడి కట్టలపైన శివుని బొమ్మ వేసి అమ్ముతున్నారు. అలాంటి వాటిపైన సీరియస్గా రియాక్ట్ అవుతూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని 14 మంది చీఫ్ మినిస్టర్స్కి ఇతను లెటర్స్ కూడా రాశాడు. హిందూ కల్చర్ని, ట్రెడిషన్స్ని కాపాడాలనేదే తన ముఖ్య గమ్యం అంటూ తను చెప్పడం జరిగింది. నెక్స్ట్ అనాజ్ వాలే బాబా. అమర్జీత్, ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే అనాజ్ వాలే బాబా. ఇతను ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర డిస్టిక్కి చెందిన అతను. గత 5 సంవత్సరాల నుంచి తన తలపైన ఇతను మొక్కలు మొలిపిస్తూ ఉన్నాడు. వీట్, మిల్లెట్స్, పీస్ ఇలాంటి క్రాప్స్ని తన తల మీద పెంచుతూ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ని జనాల్లో క్రియేట్ చేస్తున్నాడు. మనలో చాలా మంది ఇంట్లో ఉన్న చెట్లకే నీళ్ళిపోయాం, అలాంటిది ఇతను తన తల మీద 5 సంవత్సరాల నుంచి చెట్లను మొలిపిస్తున్నాడంటే రియల్లీ గ్రేట్. సో వీళ్ళు గైస్ ఈసారి మహాకుంభమేళలో కనిపించిన కొంతమంది వింత బాబాలు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేర్లను కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైనా కుంభమేళకు వెళ్ళినా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కుంభమేళకు వెళ్ళినా కానీ వాళ్ళ పేర్లని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.